వాంకటే స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీం బోని కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో భారీ విక్టరీ సాధించిన ఆ టీం ఈ ఐపీఎల్ 2025లో తమ ఖాతాను ఓపెన్ చేశారు. మేలీ తమ ఫస్ట్ మ్యాచెస్లో ఫ్యాన్స్ను బాగా నిరాశపరిచిన ముంబై టీం ఈ మ్యాచ్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. అసలు తమ సొంత గడ్డ మీద కేకేఆర్ టీంను ఒక పసికొన టీంలా మార్చి వన్ సైడ్ విక్టరీ కొట్టారు. అది కూడా ఎంత వన్ సైడ్ విక్టరీ అంటే ఈ మ్యాచ్లో పట్టుమని 30 ఓవర్స్ ఆట కూడా జరగలేదు. సో ముందు ముంబై టీం కోల్కతా టీంను 16.2 ఓవర్స్లోనే 116 పరుగులకు ఆల్అౌట్ చేశారు. అండ్ దాని టార్గెట్ను కేవలం 12.5 ఓవర్స్లోనే చేసి ఒక భారీ విక్టరీ సాధించారు. సో నిజంగా ఈ మ్యాచ్లో ముంబై టీం టాప్ మ్యాచ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ టోర్నీ స్టార్ట్ కాకముందు ముంబై టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారని చెప్పుకున్నాం. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి అందరి అంచనాలను తలక్రిందులు చేశారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తమ స్థాయికి తగ్గట్టు రాణించారు. ఎస్పెషల్లీ మరోసారి ముంబై టీం మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటికి తీయడంలో వాళ్ళే బెస్ట్ అని చెప్పి నిరూపించుకున్నారు. సో ఈ మ్యాచ్లో వాళ్ళు భారీ విక్టరీ సాధించి సీజన్లో బోని కొట్టారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ బౌలర్ అశ్వనీ కుమార్. నిజంగా ఈ రోజు మ్యాచ్లో అతను డెబ్యూ చేశాడు. బట్ ఈ డెబ్యూ మ్యాచ్లో చూసుకుంటే అతని బౌలింగ్ ఓవర్ ద మూన్. అసలు అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ అన్న కేకేఆర్ బ్యాట్స్మెన్ కూడా అతని ముందు క్లూలెస్గా కనిపించారు. సో ముంబై టీం తమ ఫస్ట్ మ్యాచ్లో విఘ్నేష్ పుథుర్ లాంటి ఒక యంగ్స్టర్ని మనకు పరిచయం చేశారు. అతను తన డెబ్యూ మ్యాచ్లో సిఎస్కే టీం మీద అద్భుతంగా రాణించి 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే మరో డెబ్యూ బౌలర్ పంజాబ్కు చెందిన అశ్వనీ కుమార్ను ప్రపంచానికి పరిచయం చేశారు. సో అసలు ముంబై టీంకి ఇలాంటి ప్లేయర్స్ ఎక్కడ దొరుకుతారో తెలియదు, కానీ మట్టిలో ఉన్న మాణిక్యాలను తీసుకొచ్చి వాళ్ళని సానబెడతారు ఐపీఎల్లో. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న ఐపీఎల్ టీమ్స్లో ది బెస్ట్ స్కౌటింగ్ స్క్వాడ్ ఆల్దని చెప్పుకోవచ్చు. అసలు ముంబై టీం చేసినట్టు ఎవరు కూడా స్కౌటింగ్ చేయలేరు. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసాం, వాళ్ళు ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ని మన టీమిండియాకి అందించారు. ఇన్ఫాక్ట్ బుమ్రా లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ మన టీమిండియాలోకి వచ్చారంటే దానికి రీజన్ ముంబై టీం అతన్ని సానబెట్టడం వల్లే. సో ఇప్పుడు కూడా ముంబై టీం అతని ఆప్షన్స్లో ఒక మంచి యంగ్స్టర్ని మనకు పరిచయం చేశారు. బుమ్రా వంటి వాళ్ళు ఈ మ్యాచ్లో ఎలా పెర్ఫామ్ చేసి ఉంటారో సేమ్ అలానే పెర్ఫామ్ చేశారు. సో అనుకున్నట్టు ఈ మ్యాచ్ కోసం మంచి పేస్ అండ్ బౌన్స్ అనే రెడ్ సాల్ వికెట్ని తయారు చేయించారు. అండ్ వికెట్ తగ్గట్టు ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అలాగే టీంలో చేంజెస్ చూసుకుంటే విల్ జాక్స్ మరియు విఘ్నేష్ పుథుర్ ఇద్దరిని వెనక్కి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో సత్యనారాయణ రాజు ప్లేస్లో అశ్వనీ కుమార్ చేత డెబ్యూ చేయించారు. సో మనమైతే ప్రీ వీడియోలో ముంబై టీం ఏవైతే చేంజెస్ చేస్తే బెటర్ అనుకున్నామో అవే చేశారు. మెయిన్లీ మనం బ్యాట్ వీడియోలో చెప్పుకున్నాం ముంబై ఫాస్ట్ బౌలర్స్కి కేకేఆర్ టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో అదే రిపీట్ అయింది. అసలు వాళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుండి కంప్లీట్ డామినేషన్. ఇన్ఫాక్ట్ టోర్నీ స్టార్ట్ కాకముందు చాలా ఎడిట్స్ చూసాం ముంబై టీం యొక్క బౌలింగ్ గురించే. పవర్ ప్లేలో వాళ్ళకున్న బౌలింగ్ స్ట్రెంత్కు ఫుట్బాల్ స్కోర్స్ వస్తాయని చెప్పి. అండ్ అలాంటి ఫుట్బాల్ స్కోర్స్ ఈ రోజు మ్యాచ్లో చూసాం. కోల్కతా టీం ఒక్క పరుగుకి 1 వికెట్ కోల్పోయింది. అండ్ దాని 2 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో ముంబై పవర్ ప్లే బౌలర్స్ చాలా పవర్ఫుల్గా బౌలింగ్ చేశారు. బౌల్డ్ చూసుకున్న దీపక్ చహర్ చూసుకున్నారు. ఇద్దరు కూడా స్టార్టింగ్లోనే 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత ఇంకా కోల్కతా టీం ఎక్కడా కోలుకోలేకపోయింది. మెయిన్లీ కోల్కతా బ్యాటింగ్ అప్రోచ్ అయితే చాలా అంటే చాలా పూర్. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరే వాళ్ళ బ్యాట్స్మెన్ షాట్లు ఆపేవారు కాదు. అనవసరమైన షాట్లు ఆడి కొంతమంది బ్యాట్స్మెన్ తమ వికెట్లను ఓన్గా సమర్పించుకున్నారు. సో మీరు క్లియర్లీ కోల్కతా ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కడ కూడా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. ప్రతి ఫేజ్లో కౌంటర్ అటాక్ చేద్దామని ట్రై చేసి కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. సో స్టార్టింగ్లో వాళ్ళ ఓపెనర్స్ తొందరగా అవుట్ అయినా రహానే మరియు రఘువంశీ కాస్త రెసిస్టెన్స్ చూపించారు, షాట్లు ఆడారు. బట్ అశ్వినీ కుమార్ బౌలింగ్లో రహానే అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే మరోసారి చాలా నిరాశపరిచాడు. 23 కోట్లు పెట్టుకున్న తన ప్రైస్కు ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయాడు. 3 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అండ్ దాని క్రీజ్లో సెట్ అయినట్టు కనిపించిన రఘువంశీ కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు 26 పరుగులు చేసి. సో కోల్కతా టీం అయితే పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. అండ్ పవర్ ప్లే కూడా నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మరో వికెట్ పడిపోయింది. దీంతో వాళ్ళకి ఫోర్స్ఫుల్ మూవ్ చేశారు. ఇంపాక్ట్ పేరుగా మనీష్ పాండే లాంటి బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు. సో ఈ మూవ్ అయితే కాసేపు అయితే వర్కౌట్ అయినట్టు కనిపించింది. రింకు సింగ్ మరియు మనీష్ పాండే మధ్య ఒక పార్ట్నర్షిప్ రావడం చూసాం. బట్ ఈ పార్ట్నర్షిప్ను రింకు సింగ్ తనంతట తాను నాశనం చేసుకున్నాడు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్లో ఒక బౌండరీ వచ్చినప్పటికీ నెక్స్ట్ బాల్ కూడా సేమ్ షాట్ ఆడదామని ట్రై చేశాడు. బట్ ఆ షాట్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల క్రూషియల్ టైంలో తన వికెట్ పడిపోయింది. అండ్ దెన్ అశ్వనీ కుమార్ 2 జమ్ ఆఫ్ డెలివరీస్తో మనీష్ పాండే మరియు రస్సెల్ వీళ్ళిద్దరిని క్లీన్ బౌల్ చేశాడు. సో ఒక చిన్న పార్ట్నర్షిప్ వస్తుంది, కోల్కతా టీం కంబ్యాక్ చేస్తుంది అనుకున్న టైంలో పూర్తిగా అశ్వనీ కుమార్ మొత్తం డ్యామేజ్ చేశాడు. ఇక చివరిలో రమన్దీప్ సింగ్ ఒక ఎండ్లో 22 రన్స్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. కోల్కతా టీం కనీసం తమ 20 ఓవర్స్ కోటాను కూడా ఫినిష్ చేయలేకపోయారు. కేవలం 16.2 ఓవర్స్లోనే 116 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో నిజంగా కోల్కతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఒక ఎండ్లో మనం ఉందాం, చివరి వరకు ఆడదామని చెప్పి ఇంటెంట్ ఎక్కడా కనిపించలేదు. ఈ పిచ్ మీద 200 కొట్టకపోతే మ్యాచ్ గెలవడం కష్టం అని చెప్పి మైండ్లో పెట్టేసుకుని దానికోసం ఆడారు. సో క్లియర్లీ కోల్కతా బ్యాట్స్మెన్ అయితే ఒక కలెక్టివ్ ఫెయిల్యూర్. ఎవరు కూడా వికెట్ల పత్రానికి అడ్డు కట్ట వేయలేకపోయారు. పడిన మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా అశ్వనీ కుమార్కి ఇవ్వాలి. నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టే మనీష్ పాండే మరియు రస్సెల్ వీళ్ళిద్దరికి వేసిన బాల్స్ అయితే నిజంగా రిప్రజెంట్ చెప్పుకోవాలి. అసలు ఓల్డ్ బాల్తో మూవ్మెంట్ రాబట్టి బ్యాట్స్మెన్ క్లీన్ బాల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా టాప్ ఆఫ్ ది స్టెమ్స్.
నిజంగా చాలా టాలెంట్ ఉంటే కానీ ఇలాంటి స్కిల్స్ని ప్రొడ్యూస్ చేయలేరు. అలాగే తన లైన్ అండ్ లెంత్ వేరియేషన్ చూసుకుని అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్, ఎక్కడ కూడా ప్రిడిక్టబుల్గా కనిపించలేదు. మేలీ రస్సెల్కు చూసాం, షార్ట్ బాల్స్ వేసి ఒక బాల్ స్టంప్స్ మీద వేశాడు, దీంతో అతను క్లీన్ అప్ అయిపోయాడు. అలాగే మనీష్ పాండేకి చూసుకున్న ఓవర్ ద వికెట్ వచ్చి తనని కంప్లీట్లీ స్ట్రక్ చేసేసాడు క్రీజ్లో. ఈవెన్ రింకు సింగ్ మరియు రాణేకి చూసుకున్న చాలా మంచి ట్రాప్ సెట్ చేశాడు. సో క్లియర్లీ అశ్విని కుమార్ అయితే తన స్కిల్ సెట్ని మాత్రమే కాదు స్మార్ట్నెస్ని కూడా బాగా చూపించాడు. దీనివల్ల అతనికి కేవలం 3 ఓవర్స్లోనే 4 వికెట్స్ వచ్చాయి. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇండియన్ బౌలర్ కూడా తన డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్లు తీయలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇండియా తరపున అశ్విని కుమార్ 4 ఫర్ తీసి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకునే మ్యాచ్లో తను నమోదు చేసిన ఫిగర్స్ ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్లో ఒక బౌలర్ సాధించిన 4th బెస్ట్ ఫిగర్స్. శిరోముడలి లెఫ్ట్ ఆర్మ్ సీమోలర్ నిజంగా అందరినీ స్టన్ చేసి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇక దాంతో పాటు మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్లు తీసుకున్నారు. సో దీపక్ చార్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బోల్ట్ చూసుకున్న, హార్దిక్ పాండ్యా చూసుకున్న, విఘ్నేష్ పుతూర్ చూసుకున్న, శాంట్నర్ చూసుకున్న, ఈ నలుగురు కూడా తల వికెట్ తీసుకున్నారు. సో ముంబై టీం దగ్గర నుండి అయితే ఒక కంప్లీట్ బౌలింగ్ ఎఫర్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిజంగా లాస్ట్ మ్యాచ్లో అతని క్యాప్టెన్సీ చాలా వియర్డ్గా కనిపించింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకున్న, బౌలింగ్ చేంజెస్ చూసుకున్నా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మెయిన్లీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా పెట్టిన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయితే వేరే లెవెల్. అసలు బ్యాట్స్మెన్ వీక్నెస్కి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేశాడు. అండ్ బౌలర్స్కి కూడా ఏ లెన్స్లో వేయాలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మెయిన్లీ రస్సెల్ వికెట్ పడడంలో చూసాం, అతను అశ్విన్ కుమార్ దగ్గరికి వెళ్ళి షార్ట్ బాల్స్ ఆపేసి లెంత్ బాల్ వేయమని చెప్పాడు. అసలు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో బ్రిలియంట్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఆల్సో అతను తన బౌలింగ్ను ఓవర్గా యూజ్ చేసుకోలేదు. మిడిల్ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేశాడు, మిగతా ఓవర్స్ డెత్ ఓవర్స్కి దాచేసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో అతను సెల్ఫ్లెస్గా ఆలోచించాడు. కేకేఆర్ టీం 7 వికెట్లు పడిపోయిన తర్వాత అతను బౌలింగ్కి వచ్చి చివరిలో బౌలింగ్ చేసి వికెట్లు తీసుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇచ్చాడు. విఘ్నేష్ పుతూర్ చేత ఒక ఓవర్ వేయించాడు అండ్ అతనికి వికెట్ వచ్చింది. అలాగే చివరిలో శాంట్నర్కు బాల్ ఇచ్చాడు. సో క్లియర్లీ లాస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత అయితే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ విషయంలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. అలాగే అతని యాటిట్యూడ్ కూడా మారింది. టీంలో ప్రాపర్ చేంజెస్ చేసుకున్నారు. సో ముంబై టీంతో పాటు ఫ్యాన్స్ అయితే హార్దిక్ పాండ్యా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. అతను ఓవర్గా థింక్ చేయకుండా బేసిక్ ఫార్ములాస్ నమ్ముకుని క్యాప్టెన్సీ చేస్తే ముంబై టీం అలా ఈజీగా మ్యాచ్లు గెలిస్తే వెళ్ళిపోతుంది. ఇక చేజింగ్ విషయానికి వస్తే ముంబై టీం చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ని ఫినిష్ చేశారు. మెయిన్లీ రియాన్ రకల్టన్ ఒక అద్భుతమైన 50 కొట్టాడు. సో సీజన్ కోసం రియాన్ రకల్టన్ చాలా మంచి రిప్యుటేషన్తో వచ్చాడు, కానీ ఫస్ట్ మ్యాచెస్లో ఫెయిల్ అయిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతని కంబ్యాక్ అదిరిపోయింది. కేవలం 41 బాల్స్లోనే 62 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. మెయిన్లీ వాంకడే పిచ్ అతని బ్యాటింగ్ బాగా సూట్ అయింది, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఆ పేస్ అండ్ బౌన్స్ని బాగా ఇష్టపడతారు. సో ఈ మ్యాచ్లో అతను స్టార్టింగ్లో కాస్త అటు ఇటు తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. మెయిన్లీ సునీల్ నారాయణ కౌంటర్ అటాక్ చేసిన తీరైతే నిజంగా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే మరి ఓపెనర్ రోహిత్ శర్మ అయితే మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎలా అయితే తొందరగా అవుట్ అయిపోయాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ. తన బ్యాటింగ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. సో ముంబై టీంకి ఈ మ్యాచ్లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే అది రోహిత్ శర్మ ఫామ్లోకి రాకపోవడమే. అండ్ ఆల్సో ఫీల్డింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. సో 2 విషయాలు మాత్రం ముంబై టీంకి మ్యాచ్లో కొంత నెగిటివ్గా మారాయి. బట్ ఎనివే చివరిలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ గేమ్ని మామూలుగా ఫినిష్ చేయలేదు. కేవలం 9 బాల్స్లోనే 27 రన్స్ కొట్టేశాడు. అది కూడా తన ఇన్నింగ్స్లో 3 4తో కూడా 2 6లు ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్లోనే స్కై చాలా మంచి నిక్లో కనిపించాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మినీ విశ్వరూపం చూపించేశాడు. అసలు ఫైన్ లెగ్ పైన అతను కొట్టిన షాట్లు అయితే వింటే సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాయి. సో ముంబై టీం అయితే కేకేఆర్ టీం ఇచ్చిన టార్గెట్ను కేవలం 12.5 ఓవర్స్లోనే చేశారు. దీంతో వాళ్ళ నెట్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పాయింట్స్ టేబుల్లో ఖాతా తెరిచి పైకి మూవ్ అయ్యారు. సో ఈ మ్యాచ్కి ముందు చూసుకుంటే ముంబై టీం 10వ స్థానంలో ఉంది. బట్ ఈ మ్యాచ్లో భారీ వికెట్ కొట్టడం వల్ల ఏకంగా 6వ స్థానానికి దూసుకొచ్చేశారు. మిగిలిన వాళ్ళ నెట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది పెద్ద విక్టరీ వల్ల. వేరేస్ కేకేఆర్ టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో భారీ వాటమి వాళ్ళ నెట్ అన్నిటికీ చాలా డెంట్ కొట్టింది. దీనివల్ల ఏకంగా లాస్ట్ ప్లేస్ పడిపోయారు. సో క్లియర్లీ మ్యాచ్లో ముంబై టీం కూడా పెద్ద వికెట్ అయితే వాళ్ళకి చాలా ప్లస్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురాన్ దగ్గర ఉంది, అలాగే పర్పుల్ క్యాప్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది. ఇక ఈ మ్యాచ్లో 4 వికెట్ ఆల్ అదరగొట్టిన అశ్విని కుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సో చూడాలి మరి యంగ్స్టర్తో పాటు ముంబై టీం తమ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదనేది.